గైస్ అప్సరా బాదం పాలు అనేసి మన కడపలో అయితే కొత్తగా స్టార్ట్ చేసినారు. ఇదైతే చాలా ఊర్లలో చాలా ఫేమస్ వేరే వేరే స్టేట్స్ లో. అట్లాంటి బాదం మిల్క్ మన కడపలో ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది. వీళ్ళైతే కవ్వా బాదం మిల్క్ అయితే వేస్తారు, మామూలుగా ఉండదు. మీరు ఇంతకు ముందు తాగిన కవ్వా బాదం పాలు ఒక లెక్క, ఈ కవ్వా బాదం పాలు ఒక లెక్క. నేను చెప్తాను కదా 100% వర్త్, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ బాదం మిల్క్ కి క్రేజ్ ఎట్లుందంటే ఓపెన్ చేసిన ఫస్ట్ రోజే రాత్రి లోపల 1500 గ్లాసులు అయితే అయిపోయినాయంట. అన్న అయితే చెప్పి నిన్నాడు. ఓపెన్ చేసిన రోజు ఎవరైనా బాదం పాలకు వచ్చిన వాళ్ళకైతే తెలిసి నింటది జనాలు అయితే ఎట్లొచ్చినారో. ఓపెనింగ్ రోజే దుమ్ము లేపేసినారు మన వాళ్ళు అయితే బాదం పాలని. ఇంకా అంత ఫేమస్ బాదం పాలు మన కడపకు వస్తే మేము తాగమా చెప్పండి. ఇంకా నేను శ్రావణ్ వికాస్ అయితే పోయినాము. నేనైతే ఈ బాదం పాలు తాగడం ఫస్ట్ టైం. మా వికాస్ అయితే హైదరాబాద్ లో తాగినాడంట. మా వికాస్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా మా శ్రావణ్ అయితే పలకరించినా పలకడంలా, గమ్ము ఓడిపాటి ఒకటి తింటానే ఉన్నాడు. అసలు ఏం పలకలానే పలకడంలా. నేనైతే ఫస్ట్ టైం నోట్లో పెట్టుకుంటానే ఆ కవ్వ చాలా బాగా అనిపించింది. అసలు ఆ ఫ్లేవర్ ఎట్లా మారిపోయిందంటే ఆ కవ్వ అయితే వీళ్ళు బాదం పాల్లో మిక్స్ చేసి పైన కవ్వ పెడతారు కాబట్టి చాలా మారిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది కూడా. మీరు కూడా ఈ బాదం పాలు తాగాలంటే అప్సరా కాడ నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి పోయేటప్పుడు పక్కనే ఉంటది, లెఫ్ట్ సైడ్ కి అయితే ఉంటది, మోర్ కన్నా బ్యాక్ సైడ్. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ ఫాలో చేస్తారు.